శ్రీ ఏం రాసావు నువ్వు సరే ఈ స్లేట్ మీద? సర్కిల్సా? సర్కిల్స్ ఏ ఆకారంలో ఉంటాయి? సర్కిల్ ఆకారం ఏవి? ఏంటమ్మా? జమ్మల పాలెం కాదు నాన్న. సర్కిల్ గీసినప్పుడు మనకేం గుర్తొస్తాయి? నీకేం గుర్తొస్తాయి? దోశ గుర్తొచ్చిద్దా? ఇంకా ఇడ్లీ, పూరి, ఇంకా పరోటా, అన్నీ సర్కిల్లో ఉంటాయి కదా. ఇంకా బాల్ బాల్ కూడా గుండ్రంగా ఉంటుంది కదా. తర్వాత రింగు 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 మనం ఇట్లా వేసుకుంటాం కదా, రింగు ఆడుకునే రింగు కదా. ఇవన్నీ ఏంటి? సర్కిల్స్. వెరీ గుడ్ నాన్న. నివేద నీ స్లేట్ చూపించి బంగారు తల్లి. రాయి మరి, ఇంకా కొన్నే రాసేవు. రిషి చూడు చాలా రాసేసాడు. నువ్వు ఫాస్ట్గా రాసేస్తావు కదా. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మొన్నేమో స్టాండింగ్ లైన్స్ రాసావు కదా, ఈరోజు సర్కిల్స్ రాస్తున్నావు కదా. మరి రాసేసి గబగబా రాసేస్తావు కదా. నువ్వేదో బంగారు తల్లి కదా. డాడీకి చెప్తావా? డాడీ నాకు సర్కిల్స్ వచ్చినాయనని. ఇయాను మాధవి కూడా చెప్తావా? ఓకే. మాధవి కాదు, అమ్మ. అమ్మకి, దీక్షిత్కి, దీక్షితకి చూపించి చెప్తావా? వద్దా? బియాన్ నేర్చు బంగారం. బియాన్ ఏంటి? చలికిలు కాదు, సర్కిల్. సర్కిల్ చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తాయి నాన్న? ఏం గుర్తొస్తాయి చెప్పు. రిషి అయితే చాలా చెప్పాడు, దోశ, ఇడ్లీ అని చెప్పాడు. నీకేం గుర్తొస్తాయి? అమ్మా. సరే ఇదిగో చూడండి, మనకి బోర్డు మీద సర్కిల్స్ గీసాను కదా. పైనేమో గీతలు. ఏంటి గీతలు? ఎవరు చెప్తారు మీరు? రోజు మీరు గీసారు పలక మీద. ఏం గీసారు? స్టాండింగ్ లైన్. అవి స్టాండింగ్ లైన్సే కదా. కింద రాసింది ఏంటి ఇప్పుడు? సర్కిల్స్. ఇప్పుడు మీరు పైన గీతలు పెడుతున్నారా, సర్కిల్స్ పెడుతున్నారా మీ స్లేట్ మీద? నువ్వు గొప్ప రాసేసావా? అమ్మ బంగారు తల్లి. అమ్మా నువ్వు బంగారు తల్లివి, చిట్టి తల్లివి నువ్వు. ఇప్పుడు మనము 2 సర్కిల్స్ తోటి బొమ్మ వేయచ్చు తెలుసా. బొమ్మ వేయచ్చు, ఫ్లవర్లో వేసుకోవచ్చు. చందమామ కూడా ఎలా ఉంటుంది? చందమామ ఎలా ఉంటుంది? రౌండ్ చందమామ వచ్చినప్పుడు. సూర్యుడు కూడా రౌండ్గా ఉంటాడు అన్నమాట, సర్కిల్లా ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, చందమామ అప్పుడప్పుడు హాఫ్ సర్కిల్ కనిపించింది కదా. అంటే ఏంటి? చందమామ కొంచెం తగ్గుతా వస్తుంది, కొంచెం పెరుగుతా వస్తుంది కదా. అవునా? బియాన్ నువ్వు చూపించు తల్లి. నువ్వే రాసా. చందమామ వచ్చాడా? సరే నువ్వు కోసేపు ఆగు, బియాన్ మాట్లాడతాడంట. చెప్పు. చందమామ వచ్చిందా? పైన చూసావా? చందమామ ఎక్కడ ఉండిద్ది నాన్న? పైన అక్కడ ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో పొద్దున కాదు, పొద్దునేమో సూర్యుడు వస్తారు, రాత్రికి ఎవరు వస్తారు? చందమామ వస్తారు. చందమామ అంటే నీకు ఇష్టమా? ఎందుకు? నీకు ఇష్టమేనా? ఇష్టం లేదా చందమామ అంటే నీకు? ఎందుకని? నాకు ఇష్టం చందమామ అంటే. ఎందుకో తెలుసా? మంచి వెన్నెల వస్తుంది కదా. అవునా కదా? నీకు చందమామ అంటే ఇష్టమా? సూర్యుడు అంటే ఇష్టమా? ఎందుకు నీకు సూర్యుడు అంటే ఇష్టం? కాదు నాన్న, ఇప్పుడు సూర్యుడు కనిపిస్తుంది కదా. సూర్యుడు కనిపిస్తే మనకి అన్ని చోట్ల వెలుతురు బాగా వస్తుంది. కానీ చందమామ వస్తే మనకి సాయంత్రం పూట చల్లగాలిలో వస్తాడు కదా. అంటే ఏంటి? మనకి ఎండ ఉండదు కదా. అందుకని మనకి చందమామ అంటే ఏం చేస్తాము?
చందమామ రావే. పాట చెప్పండి. చందమామ రావే, జాబిల్లి రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే, అన్నిటిని తేవే, అబ్బాయికి ఇయ్యవే. వియ్య నువ్వు చెప్పట్లేదే ఏంటి? అలసిపోయారా? రాసి రాసి అలసిపోయారు మీరంతా? అలసిపోయారా? అలసిపోయారు. ఇప్పుడు మరి ఆట ఆడుకుందామా? మరి ఆట ఆడుకుందామా? ఏం ఆట ఆడుకుందాము? జంప్ జంప్ అంతా ఆట ఆడుకుందామా? ఓకేనా? ఓకే.